చికెన్ సాల్ట్ వేసుకొని 2-3 టైమ్స్ కడిగి శుభ్రంగా పెట్టుకోవాలి. నేను కేజీ చికెన్ వరకు తీసుకున్నాను. దాంట్లో సాల్ట్, ఆయిల్, పసుపు వేసేసి మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలి. అందులోని వాటర్ మొత్తం పోయేంత వరకు మనం ఉడకబెట్టుకుంటూ ఉండాలి. చికెన్ పికిల్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. చికెన్ పికిల్ కోసం నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. బౌల్లో పోసేసుకు ఆయిల్లో వేసిన తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు మొత్తాన్ని అందులో వేసేసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. పట్టుకున్న మసాలా మొత్తం దాంట్లో వేసుకోవాలి. అదేవిధంగా కారం, ఉప్పు అన్నీ వేసేసి కలిపెడుతూ ఉండాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకొని దాంట్లో పిండేసుకొని మొత్తం కలిపెడుతూ ఉండాలి. ఇంతే అండి, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది.